హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మసాలా పేస్ట్ కోసం ఒక ఆనియన్, 1 ఇంచ్ అల్లం, 15 వెల్లుల్లి, చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచీ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ గీ, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మసాలా బాగా వేగాక ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీ వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి 5 మినిట్స్ వెజిటేబుల్స్ని కుక్ అవ్వనివ్వండి. వెజిటేబుల్స్ 50% కుక్ అయ్యాక ఒక 5-6 టొమాటోస్ చిన్నగా కట్ చేసుకున్న వేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన వెజిటేబుల్సే కాకుండా మీకు నచ్చితే క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టొమాటోస్ కొంచెం కుక్ అయ్యాక 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ వేసుకుని స్పైసెస్ అన్ని మిక్స్ చేసి బాగా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకుని ఈ స్టేజ్లోనే సాల్ట్ తక్కువగా ఉంటే అడ్జస్ట్ చేసుకుని వాటర్ తెరలనివ్వాలి. వాటర్ తెరులుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసి అంతా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ మొత్తం పోయాక మాత్రమే లిడ్ ఓపెన్ చేయండి. అంతే, వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా క్విక్గా, టేస్టీగా రెడీ అవుతుంది అండ్ లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.